కూటమి ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు కృష్ణా జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎంఎస్ బేగ్. హజ్ యాత్రకు షాదీఖానా ఉర్దూ చదివే విద్యార్థులకు సంక్షేమాన్ని అందించే దిశగా అడుగులు వేస్తుందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మసీదు ఏర్పాటు కోసం కూటమి ప్రభుత్వం కూడా నిధులను ఏర్పాటు చేసి త్వరితగతిన మసీదు కట్టేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తూ రాష్ట్రాభివృద్ది దిశగా అడుగులు వేస్తున్నారని చెప్తున్న గ్రంథాలయ చైర్మన్ ఎంఎస్ బేగ్ తో మా ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం మైనారిటీకి ఎంతో సహాయం చేసిందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంతో సహకారం అందించే విధంగా ఎన్నో పథకాలు తీసుకుని వచ్చిందని అంటున్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంకే బేగ్ అయితే ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, అసలు చూసుకుంటే ఇప్పుడు మైనారిటీకి వాటికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏమి సహకారాలు అందించింది? గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం విజయాలు దాంట్లో కూడా మైనార్టీ విజయాలు కూడా చాలా ఉన్నాయి. 2 ఏళ్లలో మైనార్టీస్ అందరు కూడా హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు ఈ 2 ఏళ్లలో ప్రతి ఒక్క హాజీ కూడా ఏదైతే ప్రీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో పాటు ప్రతి ఒక్క హాజీ యాత్రకి కూడా ₹1,00,000 అనేది ఇవ్వటం అనేది చెప్పడం జరిగింది. అదే విధంగా హజ్ నుంచి తిరిగి రాకముందుగానే వాళ్ళ ఖాతాలో ₹1,00,000 అనేది వేయటం అనేది ఈ చరిత్రలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం అనేది ఒక మైనార్టీలకు ఒక నిజమైన ఒక వరంగా భావిస్తా ఉన్నాం. అంతేకాదు ఈ తల్లికి వందనం కార్యక్రమం మనం చూస్తే తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా మైనార్టీస్ లో ఎక్కువ శాతం మీరు అందరు చూస్తూ ఉంటారు, ఎక్కువ శాతం పిల్లలు ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వం కుటుంబానికి 1 పథకం ఇస్తానని చెప్పడంతో ఎంతో మంది మైనార్టీస్ వెనకబడిపోయారు. ఈరోజు 2 సంవత్సరాలుగా 2 దఫాలుగా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క బాబుకి పాపకి ఎంతో మంది మైనార్టీస్ లబ్ధి పొందిన వేల లక్షల మంది మైనార్టీస్ ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అని కూటమి ప్రభుత్వం అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రయాణం చేస్తే మన భవిష్యత్తు బాగుంటుందని మైనార్టీస్ అందరూ కూడా ఆకాంక్షిస్తారు. షాదీఖానా అంశంపై ఏదైతే ఉందో సార్, ఇప్పుడు కొత్తగా కొన్ని రోజుల గురించి కూడా అదైతే కాంట్రాక్ట్స్ వాళ్ళకి ఇస్తున్నామని అంటున్నారు, ప్రభుత్వం టేక్అవుట్ చేస్తుందని అంటున్నారు. కానీ ఇంతవరకు దాన్ని సరైన ప్రక్షాళన దిశలో కానీ దాని సరైన కార్యాచరణ చేసే దిశగా ఎందుకు తీసుకురాలేకపోయారంటారు? మన ఆంధ్ర రాష్ట్రం గురించి మీ అందరికి తెలుసు, పెట్టుబడులు తీసుకొస్తారు. ఆర్థికంగా మనం అందరం కూడా గత 5 సంవత్సరాలు ఎంతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్లీ తీసుకొచ్చి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మైనార్టీస్ యొక్క సంబంధించి ఉర్దూ ఘర్ అనేది షాదీఖానాలు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన సూచన కూడా మనకు అందరికి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క సామాజిక వర్గం ఏదైతే ఎదుగుదలలో తోడ్పడాలో అలాగే మైనార్టీస్ సామాజిక వర్గం కూడా తోడ్పడటానికి ఈ P4 మోడల్లో కూడా తాతలందరూ కూడా ముందుకు వచ్చి ఒక బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదే క్రమంలో మైనార్టీస్ అందరూ కూడా ఈ P4 మోడల్ ద్వారా మనం అందరూ కూడా షాదీఖానాలు నిర్మించుకుంటాం అనేది జరుగుతూ ఉండేది. డెఫినెట్ గా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తాం. చెప్పిన మాటల కన్నా చేసి చూపించే తత్వం మన కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఉర్దూ కార్యక్రమాలు కానీ ఉర్దూ స్కూల్ కి సంబంధించి కానీ అభివృద్ధి పనంలో అసలు కుంటిపడిందంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది సార్. ఇప్పటికి కుటుంబ ప్రభుత్వం వచ్చినాక ఉర్దూ స్కూల్స్ కానీ వీటికి సంబంధించి కానీ ఉర్దూకి సంబంధించింది అలాగే మైనారిటీ పిల్లలకి కానీ ఎలాంటి ఏర్పాట్లు అయితే చేసింది అనుకోవచ్చు అంటారు? ఉర్దూ భాషకు సంబంధించి అయితే ఇప్పుడు మనం అందరం ఒకటే చెప్తాను, భారతదేశంలో ప్రపంచంలో కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఎక్కువగా మాట్లాడే భాష. ఉర్దూ అనేది మన మాతృభాషగా 5వ తరగతి వరకు ఇంగ్లీష్ భాషని ప్రాధాన్యత ఇచ్చిన గత ప్రభుత్వం కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉర్దూకి ప్రత్యేకమైన స్థానం కల్పించాలని చెప్పి ఆయన కూడా ప్రతి కళాశాలలో కూడా ఉర్దూ ఉండాలని చెప్పి ఆయన కూడా పనిచేస్తా ఉన్నారు. అంతేగా నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క మోడల్ ని కూడా మనం ఒక రోల్ మోడల్ అవ్వాలని చెప్పి భారతదేశంలో నేను చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మీరందరూ చూస్తే ఎప్పుడు లేని విధంగా వక్ఫ్ బోర్డ్ ఈ సంవత్సరం 250 మంది పిల్లల్ని కూడా ప్రత్యేకమైన వినూత్నంగా ఒక కార్యక్రమం చేయడం, వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ పెట్టి ఏదైతే బలహీన వర్గాల నుంచి మైనార్టీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 250 మంది పిల్లల్ని జూనియర్ కళాశాలలో ₹2.5 లక్షల చెప్పి వ్యయంతో ₹6 కోట్ల వక్ఫ్ బోర్డు మంజూరు చేయడం అనేది ఇది చారిత్రాత్మకమైన విషయం. ఇదంతా జరుగుతుందంటే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు అనుకున్నట్టు చూసుకుంటే సితారా సెంటర్ దగ్గర కూడా ఒక మసీదుని అయితే కడతామంటూ కూడా ఒక ల్యాండ్ అయితే తీసుకున్నారు. అప్పట్లో జలీల్ ఖాన్ గారు ఉన్నప్పుడు హయాంలో కూడా జరిగింది. మరి ఆ ల్యాండ్ ఎందుకు ఇప్పుడు అసలు అలా వదిలేశారని అనుకోవచ్చు? మళ్ళీ దాంట్లో కూడా అవకతవకలు ఏమైనా జరిగినాయి అనుకోవచ్చా?
సామాజిక వర్గానికి సంబంధించిన విషయాలు ఏదైతే ఉంటే స్థానిక ముస్లిం పెద్దలు వాళ్ళందరూ కూడా చర్చ చేసుకోవాలి. ఈరోజు ఒక మసీద్ కట్టాలన్నా కొన్ని లక్షల కోట్ల వ్యవహారం కాబట్టి అవన్నీ కూడా స్థానికుల పెద్దలందరూ కూడా చూస్తాను. దానికి ఏ పార్టీతో సంబంధం లేదు. అది జలీల్ ఖాన్ గారైనా మేమైనా ఎవరైనా సరే ముందుకు వస్తానంటే కడతానికి చాలా మంది దాతలు కూడా ముందుకు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దాన్ని తప్పనిసరిగా పరిష్కారం అనేది కూడా చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మైనారిటీ వాళ్ళకి అలాగే సంక్షేమాలు అందించే దిశగా ఎప్పుడు ఉంటుంది. ఏదైతే ఉందో హజ్కి వెళ్లి వచ్చింది ఎంతో పవిత్ర స్థలంగా భావించే వారికి కూడా కూటమి ప్రభుత్వం వెళ్లే వారికి కూడా అన్ని విధాలుగా అయితే ఏర్పాట్లు అయితే చేసిందంటూ కూడా ఎంకే బేగ్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ శ్రావంత్, సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.